ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రభు, ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించండి. మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. దేవా, మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీరు అభిషేకించి వాడుకునండి. మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. మీ వాక్యము ద్వారా మేమెంతో ధైర్యపరచబడినట్లుగా, బలపరచబడినట్లుగా, క్షేమాభివృద్ధిని పొందినట్లుగా మీరే కృపను దయచేయండి. దేవా, మీ యొక్క సన్నిధులు ఎంతో భారముతో పట్టుదలతో ప్రార్థనలు చేయుట కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరచండి. మీ ఆత్మ సంచారం మాతో కూడా ఉంచండి. ప్రభు, మీరే అన్ని విషయాల్లో మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్నే స్తుతిస్తూ మీ కలవరి శిలువ రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగములో అందరూ అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనములో అందరూ అనే మాట వ్రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథములో అందరూ అనే మాట కొన్ని చోట్ల రాయబడ్డట్లు మనము గమనించవచ్చు. ఈ సమయంలో అందరూ అనే మాట రాయబడిన 3 సందర్భములను మనము చూద్దాం. మొదటిగా రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనములో అందరూ అనే మాట వ్రాయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనములో ప్రార్థన చేయువారందరూ అనే మాటను మనము చూస్తూ ఉంటున్నాం. అందరూ అనే మాట వ్రాయబడి ఉంది. ఏ అందరూ అంటే దేవునికి ప్రార్థన చేయువారందరూ అనే మాటను మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. దేవునికి ప్రార్థన చేయువారందరూ దేవుని ద్వారా ఏం పొందుతారు అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, దేవుని యొక్క కృపను పొందుతారు అనే విషయాన్ని గమనించండి. దేవునికి ప్రార్థన చేయవారందరూ దేవుని ద్వారా కృపను పొందుతారు అని
వాక్యము తెలియపరుస్తూ ఉంది. దేవునికి ప్రార్థన చేయవారందరికీ దేవుడు తన కృపనిచ్చేవాడుగా, దేవుడు తన కృపను చూపేవాడుగా ఉంటాడు అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. మన జీవితంలో దేవుని కృప అనేది మనకెంత అవసరము. మనకు ధనమున్నా లేకపోయినా దేవుని కృప ఉండాలి. మనకు ఆస్తిపాస్తులున్నా లేకపోయినా దేవుని కృప ఉండాలి. మనకు పేరు ప్రఖ్యాతి ఉన్నా లేకపోయినా దేవుని కృప ఉండాలి. దేవుని కృప అనేది చాలా శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైన దేవుని కృపను మనం పొందుకోవాలి అంటే, ఈ శ్రేష్టమైన కృపను దేవుడు మన ఎడల చూపాలి అంటే, మనము దేవునికి సరైన విధానములో ప్రార్థన చేసేవారంగా ఉండాలి. దేవునికి మనము చేయవలసిన విధానములో ప్రార్థన చేసేవారంగా ఉన్నప్పుడు దేవుడు మరి తన శ్రేష్టమైన కృపను మన ఎడల చూపించేవాడుగా ఉంటాడు. మరి ఈ కృప ద్వారా మనకు ఎన్నో ఆశీర్వాదాలు అనుగ్రహించబడతాయి. గమనించండి, ఈ కృప ద్వారా మనకు ఎన్నో శ్రేష్టమైన దీవెనలు అనుగ్రహించబడుతూ ఉంటున్నాయి. వాటిల్లో ఒకటేంది అంటే, మరి ఈ కృప ద్వారా మనము బలపరచబడతాము అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఈ కృప ద్వారా మనము బలపరచబడే వారంగా ఉంటాం. వాక్యం మనం గమనించవచ్చు. 94వ కీర్తన 18వ వచనంలో భక్తుడు అంటున్నాడు, నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది అని. చూడండి, మరి యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది అని భక్తుడు అంటా ఉన్నాడు. అంటే దేవుని కృప ఏం చేస్తుంది అంటే బలపరుస్తుంది. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో మనం గమనించవచ్చు. అక్కడ పౌలు అంటున్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అని. చూడండి, ఈ 2 వచనాల ద్వారా మనం ఏం గ్రహిస్తున్నాము అంటే, దేవుని కృప ద్వారా మనము ఏం చేయబడతామంటే బలపరచబడతాము అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క కృపను మనం పొందుకున్నప్పుడు ఆ కృప ద్వారా మనము బలపరచబడతాం. భౌతికంగా మనము బలపరచబడతాము. ప్రాముఖ్యంగా ఆత్మీయంగా మనము బలపరచబడే వారంగా చేయబడతాం. మన జీవితంలో మరి దేవునికి సరైన విధానములో ప్రార్థించే వారంగా ఉండి దేవుని ద్వారా కృపను పొందుకుని ఆ కృప ద్వారా మనం ఏం చేయబడాలంటే బలపరచబడాలి. మరి మనము బలపరచబడ్డప్పుడు మన జీవితంలో మనము బలపరచబడ్డప్పుడు మరి మనము ఏం చేయగలుగుతాం? పరిశుద్ధ గ్రంథములో మనం గమనించవచ్చు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 17వ వచనములో పౌలును గురించి మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మరి పౌలు ప్రక్కన నిలిచి అతన్ని బలపరిచినట్లుగా అక్కడ రాయబడింది. ప్రభువు అతని ప్రక్కనే నిలిచి అతన్ని ఏం చేస్తా వచ్చాడు? బలపరుస్తూ వచ్చాడు. మరి ఇక్కడ పౌలు మరి బలపరచబడి ఏం చేస్తా వచ్చాడు? లేక పౌలును ప్రభు ఎందుకు బలపరిచాడు అంటే, అతని ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడాలని. గమనించండి, పౌలు బలపరచబడి ప్రభు చేత తాను సువార్త పూర్ణంగా ప్రకటిస్తూ వచ్చాడు. అనేకులకు సువార్తను ప్రకటించి అనేకులను రక్షణలోనికి నడిపిస్తూ వచ్చాడు. గమనించను, ఒక వ్యక్తి బలపరచబడ్డప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే, ఆ వ్యక్తి అనేకులకు సువార్తను ప్రకటిస్తాడు, అనేకుల్ని రక్షణలోనికి నడిపించగలుగుతాడు. అలాగే వాక్యములో సమూయేలు మొదటి గ్రంథములో
17వ అధ్యాయము 50వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దావీదును గురించి రాయబడింది. దావీదు మరి ఫిలిష్తీయుడైన గొలియాతు కంటే బలార్జుడై ఏం చేస్తా వచ్చా అంటే ఆ గొలియాతును చంపినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, గొలియాతుకున్న బలము కంటే ఎక్కువైన బలాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఆ బలముతో దావీదు ఏం చేశాడంటే గొలియాతును చంపాడు. గొలియాతును చంపడం ద్వారా మరి దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు దాసులుగా చేయబడకుండా కాపాడబడతా వచ్చారు. అంటే ఇశ్రాయేలులకు మేలు కలుగుతా వచ్చింది. దేవుని ప్రజలు క్షేమాన్ని పొందుతా వచ్చారు. శత్రువులకు దాసులుగా చేయబడకుండా తప్పించబడతా వచ్చారు. అంటే ఇక్కడ బలపరచబడిన దావీదు దేవుని ప్రజలకు మేలు కలిగించిన వాడుగా ఉన్నాడు. అలాగే మన జీవితంలో మనం బలపరచబడితే మన ద్వారా అనేకులకు ఏం కలుగుతుంది అంటే మేలు కలుగుతుంది. ముఖ్యంగా మరి దేవుని ప్రజలకు అంటే రక్షణ పొందిన విశ్వాసులైనటువంటి వారికి మేలు కలుగుతుంది. మన జీవితము దేవుని ప్రజలకు మేలు ఆశీర్వాదాన్ని కలిగించేదిగా చేయబడుతుంది. గమనించండి, బలపరచబడిన పౌలు రక్షణ లేని వారికి సువార్తను అందించి వారిని రక్షణలోనికి నడిపించాడు. బలపరచబడిన దావీదు మరి దేవుని ప్రజలకు మేలు కలిగించిన వాడుగా ఉన్నాడు. అలాగే మన జీవితంలో మనం బలపరచబడ్డప్పుడు మనము రక్షణ లేని వారికి మేలు కలిగించే వారంగా చేయబడతాం. అంటే వారిని రక్షణలోనికి నడిపించగలుగుతాం. అలాగే మనం బలపరచబడ్డప్పుడు రక్షణ పొందిన విశ్వాసులకు కూడా మరి మేలు కలిగించే వారంగా మనం చేయబడతాం. కాబట్టి మనం బలపరచబడ్డం అనేది ఎంతో అవసరము. ఈ బలం అనేది దేవుని కృప ద్వారానే మనం పొందుకోగలుగుతున్నాం. మరి ఆ కృప అనేది దేవునికి సరైన విధానంలో ప్రార్థన చేయటం ద్వారానే మనకు అనుగ్రహించబడుతుందని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. గమనించండి, మరి మొదటి మాట మనం ఏం చూస్తూ ఉన్నామంటే దేవునికి ప్రార్థన చేయవారందరూ అనే మాటను చూస్తూ ఉంటున్నాం. దేవునికి ప్రార్థన చేయవారందరూ, దేవునికి ప్రార్థన చేయవారందరూ దేవుని ద్వారా ఏం పొందుతారంటే కృపను పొందుతారు. మన జీవితంలో దేవునికి ప్రార్థన చేసేవారంగా ఉండి సరైన విధానంలో దేవునికి ప్రార్థన చేసేవారంగా ఉండి దేవుని ద్వారా కృపను పొందుకోవాలి. ఆ కృప ద్వారా మనం బలపరచబడి రక్షణ లేని వారికి సువార్తను అందించి వారిని రక్షణలోకి నడిపించాలి. అలాగే దేవుని ప్రజలకు విశ్వాసులకు కూడా మేలు కలిగించే వారంగా మనము చేయబడాలి. ఆ విధంగా దేవుడు మనల్ని సిద్ధపరచునట్లుగా ఆ దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. ప్రభువా, నా జీవితంలో నేను చేయవలసిన విధానంలో ప్రార్థన చేసేవానిగా ఉండి మీ ద్వారా కృపను పొందుకుని ఆ కృప ద్వారా బలపరచబడి అనేకులకు సువార్త ప్రకటించేవానిగా, రక్షణ లేని వారికి మేలు కలిగించేవానిగా, రక్షణ పొందిన విశ్వాసులకు కూడా మేలు చేసేవానిగా ప్రభువా నువ్వు నన్ను సిద్ధపరచు అని మనం ప్రభువునకు ప్రార్థించుకునే వారముగా ఉండాలి. అలాగే రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, కీర్తన 145, కీర్తన 145 20వ వచనం. 145వ కీర్తన 20వ వచనం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. చాలు. చూడండి, ఈ వచనంలో కూడా అందరూ అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. 145వ కీర్తన 20వ వచనంలో అందరూ అనే మాట వ్రాయబడింది. మరి ఏ అందరూ అని చెప్పి ఇక్కడ రాయబడింది అంటే దేవుణ్ణి ప్రేమించేవారందరూ. ఏ అందరూ? దేవుణ్ణి ప్రేమించేవారందరూ. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును అని ఇక్కడ రాయబడింది. గమనించండి, దేవుణ్ణి ప్రేమించే వారందరూ అనే మాటను ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. మరి దేవుణ్ణి ప్రేమించే వారందరూ దేవుని ద్వారా ఏం పొందుతారు అంటే మనం చూస్తున్నాం, దేవుణ్ణి ప్రేమించే వారందరినీ దేవుడు కాపాడును అని ఇక్కడ రాయబడింది.
దేవుణ్ణి ప్రేమించు వారందరినీ దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. తన కాపుదలనిస్తాడు. ప్రియులారా, మన జీవితంలో దేవుని కాపుదల మనకెంత అవసరము? దేవుని కాపుదల మనకెంత అవసరం? దేవుని కాపుదల అనేది మనము కలిగి ఉండడం ఎంతో ప్రాముఖ్యము. మరి ఈ దేవుని కాపుదల మనం పొందుకోవాలంటే, దేవుని కాపుదల దేవుడు మనకు దయచేయాలంటే, మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించవలసిన విధానంలో, దేవుణ్ణి ప్రేమించవలసినంతగా మనం ప్రేమించాలి. అప్పుడే దేవుని కాపుదల దేవుడు మనకిచ్చేవాడుగా ఉంటాడు. మన జీవితంలో మరి కాపుదల అనేది ప్రాముఖ్యంగా 2 విధాలుగా పొందుకోవాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మరి దావీదు యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే, దావీదు తన జీవితంలో 2 విధాలైన కాపుదలను పొందినవాడుగా ఉన్నట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. గమనించండి, మరి దేవుడు దావీదునకు 2 విధాలుగా కాపుదలనిచ్చాడు. 2 విధాలుగా దావీదు దేవుని చేత మరి కాపాడబడతా వచ్చాడు. ఏంది ఆ 2 విధాలు అంటే మనము గమనించవచ్చు. సమూయేలు మొదటి గ్రంథములో 25వ అధ్యాయము 39వ వచనములో మనము చూసినట్లయితే, అక్కడ దావీదు అంటూ వచ్చాడు. ఏమంటూ వచ్చాడంటే, మరి యెహోవా నన్ను కాపాడుతూ వచ్చాడు అని చెప్పి. 39వ వచనము, నాబాలు చనిపోయినని దావీదు విని, యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించను గనుక తన దాసుని నేను కీడు చేయకుండా నన్ను కాపాడి. చాలు. చూడండి, ఇక్కడ దావీదు ఏమంటున్నా అంటే, కీడు చేయకుండా దేవుడు నన్ను కాపాడాడు అంటా వచ్చాడు. కీడు చేయకుండా దేవుడు నన్ను కాపాడాడని చెప్పి అంటా ఉన్నాడు. గమనించని ఈ అధ్యాయంలో దావీదు ఏం చేస్తా వచ్చాడంటే, తనను అవమానపరిచిన నాబాలుకు కీడు చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే, అబీగయల్ ద్వారా దావీదును ఆపేశాడు. కీడు చేయడానికి దావీదు బయలుదేరాడు. మరి బయలుదేరి కీడు చేయడానికి వెళ్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే అబీగయల్ని పంపించాడు. మరి దావీదు కీడు చేయకుండా దావీదును ఆపేశాడు. కీడు చేయడానికి బయలుదేరి వెళ్ళిన దావీదు ఏ కీడు చేయకుండా తిరిగి వెళ్ళిపోయాడు. గమనించండి, దావీదు నాబాలు ఇంటి వారు కీడు చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ వచ్చాడు. అతని ఇంట్లో ఉన్న మగవారు అందరినీ చంపాలని ప్రయత్నించాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆపాడు. మరి ఇక్కడ దావీదు ఏమంటున్నా అంటే, నేను కీడు చేయకుండా దేవుడు నన్ను కాపాడాడు అంటా వచ్చాడు. గమనించండి, ఇది ఏం చూపిస్తూ ఉంది అంటే, కొన్నిసార్లు మన ద్వారా ఇతరులకు కీడు కలిగే అవకాశం ఉంది. మన ద్వారా ఇతరులకు నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి మనము మరి ఇతరులకు కీడు చేయకుండా, ఇతరులకు నష్టము కలిగించకుండా దేవుని చేత మనము కాపాడబడాలి. ప్రభువా, నా జీవితంలో ఇతరులకు కీడు చేయకుండా, ఇతరులకు నష్టము కలిగించకుండా నీవు నన్ను కాపాడు ప్రభువా అని మనం ప్రభువునకు ప్రార్థన చేసుకోవాలి. అలాగే మన జీవితంలో ఇతరులకు కీడు చేయకుండా, ఇతరులకు నష్టము కలిగించకుండా మనము దేవుని చేత కాపాడబడాలి. దేవుడు ఆ విధంగా దావీదును కాపాడాడు. దావీదు నాబాలు ఇంటి వారు కీడు చేయకుండా దేవుడు దావీదును కాపాడుతూ వచ్చాడు. అలాగే ఇంకొక విధంగా కూడా దేవుడు దావీదును కాపాడినట్లు మనము గమనించవచ్చు. అదేంటి అంటే, సమూయేలు మొదటి గ్రంథంలోనే 30వ అధ్యాయము 23వ వచనం. అందుకు దావీదు వారితో ఇట్లా, నేను నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగ చేయకూడదు. ఇక్కడ చూడండి, దావీదు ఏమంటున్నాడు? యెహోవా మనల్ని కాపాడాడంటా ఉన్నాడు. ఈ సందర్భం ఏంటి అంటే,
దావీదుతో ఉన్నవారు మరి ఫిలిస్తీయులతో కలిసి యుద్ధానికి వెళ్ళారు ఇశ్రాయేలు మీద. అప్పుడు అమాలేకులు వచ్చి ఏం చేశారంటే మరి సిగ్లక్ మీద పడి దాన్ని కాల్చేశారు. అంటే సిగ్లక్ అంటే దావీదుతో ఉన్న జనులు నివసించే స్థలం అది. పురుషులందరూ యుద్ధానికి వెళ్ళారు, పిల్లలు స్త్రీలు మాత్రమే ఇళ్ళ దగ్గర ఉన్నారు. అమాలేకులు వచ్చేసి ఏం చేశారంటే భార్యలను పిల్లల్ని ఆస్తి అంతటిని తీసుకుని ఆ ప్రదేశం అంతా అగ్ని చేత కాల్ చేశారు. మరి భార్యను పిల్లల్ని మరి వారు కలిగిన సమస్తాన్ని అమాలేకులు తీసుకెళ్ళిపోయారు. దావీదుతో ఉన్న వారు తిరిగి వచ్చి చూస్తే అక్కడ ఏమి లేదు. అప్పుడు వారందరూ ఏడ్చారు. అప్పుడు దావీదు దేవుని యొద్ద విచారణ చేశాడు. ప్రభువా, నేను ఈ యొక్క అమాలేకులను తరిమితే వారు నాకు అప్పగిస్తావా అని చెప్పి అడిగితే దేవుడు అప్పగిస్తాను, తరుమని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు దావీదు తన వారిని తీసుకుని తనతో ఉన్న వారితో కలిసి అమాలేకుల మీదకి వెళ్ళాడు. అంటే శత్రువుల మీదకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మరి వెళ్ళి వారితో యుద్ధం చేసి ఏమైతే మరి శత్రువులు దోచుకున్నారో దాని అంతటిని తిరిగి తెచ్చుకున్నాడు. భార్యలు పిల్లలు ఆస్తి అంతా తిరిగి తెచ్చుకున్నాడు. ఇంకా దోపుడు సొమ్మును కూడా మరి వారు తీసుకొచ్చినట్లుగా వాక్యంలో వ్రాయబడింది. ఇక్కడ చూడండి, మరి ఆ విధంగా కోల్పోయిందంతా తిరిగి సంపాదించుకున్నాడు దావీదు. అప్పుడు అంటున్నాడు యెహోవా మనల్ని కాపాడాడు అని. అంటే ఇక్కడ శత్రువుల మీదకి వెళ్ళాడు దావీదు. ఎవరి మీదకి వెళ్ళాడు? శత్రువుల మీదకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు శత్రువుల ద్వారా తనకు ఏ కీడు నష్టం కలగకుండా దేవుడు ఏం చేశాడు? అతనితో ఉన్న వారిని కూడా కాపాడుతూ వచ్చాడు. గమనించండి, శత్రువుల ద్వారా నష్టం కలగకుండా దావీదు కాపాడబడతా వచ్చాడు. ఇదేం చూపిస్తుంది అంటే ఇతరుల ద్వారా మనకు నష్టం కలగకుండా మనం ఏం చేయబడాలి? కాపాడబడాలి. కొన్నిసార్లు ఇతరుల ద్వారా మనకు నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇతరుల ద్వారా మనకు నష్టం కలగకుండా మనం దేవుని చేత కాపాడబడాలి. ఈ విధమైన కాపుదల దావీదు పొందాడు. గమనించండి, దావీదు 2 విధాలుగా దేవుని చేత కాపాడబడ్డాడు. ఒకటేమో తాను మరి నాబాలు ఇంటి వారు కీడు చేయకుండా దేవుడు అతన్ని ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. అలాగే తనకు అమాలేకుల ద్వారా కీడు నష్టం కలుగకుండా దేవుడు అతన్ని ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో మనం ఇతరులకు కీడు చేయకుండా నష్టం కలిగించకుండా మనము దేవుని చేత కాపాడబడాలి. అలాగే ఇతరుల ద్వారా మనకు నష్టము కీడు కలగకుండా దేవుని చేత మనం ఏం చేయబడాలి? కాపాడబడాలి. ఈ 2 విధాలైన కాపుదల అనేది మనం పొందుకోవాలి అంటే మనము ఏ విధంగా ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును అని వాక్యం రాయబడింది. గమనించండి, మన జీవితంలో దేవుణ్ణి ప్రేమించవలసిన విధానంలో దేవుణ్ణి ప్రేమించవలసినంతగా ప్రేమించినప్పుడు మనము ఈ 2 విధాలుగా దేవుని చేత ఏం చేయబడతామంటే కాపాడబడతాము. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించవలసినంతగా ప్రేమించే వారంగా ఉండి ఈ 2 విధాలుగా దేవుని చేత కాపాడబడినట్లుగా ఆ దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. ప్రభువా, నా జీవితంలో నిన్ను ప్రేమించేవానిగా ఉండి మీ చేత ఈ 2 విధాలుగా కాపాడబట్ట కొరకై నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రభువునకు మనం ప్రార్థించుకునే వారముగా ఉండాలి. గమనించండి, 2వ మాట మనం ఏం చూసాము అంటే దేవుణ్ణి ప్రేమించు వారందరూ అని మాట చూస్తూ వచ్చాం. దేవుణ్ణి ప్రేమించు వారందరూ ఏం పొందుతారంటే దేవుని యొక్క కాపుదలను పొందుతారనే విషయాన్ని చూస్తూ వచ్చాం. చివరిగా ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. మేలు కలగ చేయుటకై ఆయన ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని. చాలు, ఇక్కడ కూడా అందరూ అనే మాట వ్రాయబడింది. ఈ వచనములో కూడా అందరూ అనే మాట రాయబడింది. ఇక్కడ ఏ అందరు అని చెప్పి రాయబడింది అంటే మరి యెహోవాను ఆశ్రయించే వారందరూ. ఏ అందరూ? యెహోవాను ఆశ్రయించే వారందరూ. గమనించండి, దేవుణ్ణి ఆశ్రయించే వారందరూ అనే మాట ఇక్కడ వ్రాయబడింది. దేవుణ్ణి ఆశ్రయించే వారందరికీ
కలిగే మేలేంది అంటే దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటుంది. గమనించండి, దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉంటుంది. ఎవరైతే దేవుని ఆశ్రయించేవారుగా ఉంటారో వారందరికీ దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటుంది అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. మేలు కలగజేయడానికి దేవుని యొక్క హస్తం వారికి తోడుగా ఉంటుందని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. గమనించండి, ఇక్కడ మరి కొంతమంది దేవుని ప్రజలు దేవుణ్ణి ఆశ్రయించిన వారుగా ఉన్నారు. దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుని మీద ఆధారపడ్డారు. దేవుని ఆశ్రయించడం అంటే మరి ఏ అవసరతలోనైనా దేవునికి అవసరం చెప్పుకోవడం, అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను దేవునితో చెప్పుకోవడం, ఏదైనా అవసరం వచ్చినప్పుడు దాన్ని దేవునితో చెప్పుకోవడం. ఇలాగున మరి దేవుణ్ణి మరి ఈ అధ్యాయంలో దేవుని ప్రజలు ఆశ్రయించారు. కాబట్టి ఇప్పుడు వారి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే వారు బబులోను దేశము నుండి యెరూషలేమునకు ప్రయాణము చేయవలసి ఉంది. బబులోను నుండి యెరూషలేమునకు వారు వెళుతూ ఉన్నారు. అంటే ఈ కార్యాన్ని వాళ్ళు మరి ఆరంభించారు. బబులోను నుండి యెరూషలేమునకు వారు వెళ్తూ ఉన్నారు. గమనించండి, వారి దగ్గర విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి. మార్గ మధ్యలో మరి దోచుకునే వాళ్ళు, మరి శత్రువులు ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి ఆశ్రయించారు. మరి రాజు దగ్గర బలగాలను పంపమని చెప్పి, మాకు తోడుగా బలగాలను పంపించని చెప్పి వాళ్ళు ఏమాత్రం అడగలేదు. అంటే మనుషుని మీద ఆధారపడలేదు. దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుడు మాకు తోడుగా ఉంటాడు అని దేవుణ్ణి ఆశ్రయించి వాళ్ళు ఆ కార్యాన్ని ఆరంభించి కొనసాగిస్తూ వచ్చారు. వారు దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి మరి దేవుడు వారు ఏ కార్యాన్ని అయితే ఆరంభించినారో ఆ కార్యము మరి విజయవంతంగా ముగించడానికి వారికి సహాయం చేస్తూ వచ్చాడు. అంటే వారు క్షేమముగా యెరూషలేమునకు చేరారు. మార్గ మధ్యలో ఉన్న మరి శత్రువుల బారి నుండి, దోచుకునే వారి యొక్క బారి నుండి దేవుడు ఏం చేశాడంటే వారిని తప్పిస్తూ వచ్చాడు. వారు క్షేమముగా యెరూషలేమునకు చేరినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే దేవుని వారు ఆశ్రయించారు కాబట్టి దేవుడు తన హస్తాన్ని వారికి తోడుగా ఉంచాడు. మరి దేవుడు తన హస్తాన్ని తోడుగా ఉంచి శత్రువుల ఏ నష్టం కలగకుండా వారికి భద్రతనిచ్చి వారు తమ కార్యాన్ని విజయవంతంగా ముగించడానికి దేవుడే సహాయం చేస్తూ వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మరి మనము కొన్ని కార్యాలు చేయడానికి పూనుకుంటాం. మరి ఆ కార్యాల్లో మనం విజయాన్ని పొందుకోవాలంటే మనము దేవుని ఆశ్రయించే వారంగా ఉన్నప్పుడు దేవుడు తన హస్తాన్ని తోడుగా ఉంచి ఆ కార్యములో మనము సఫలమగునట్లుగా సహాయం చేస్తాడు. కాబట్టి మన జీవితంలో మరి దేవుని ఆశ్రయించే వారంగా ఉంటే దేవుని యొక్క మరి హస్తము మనకు తోడుగా ఉంటుంది. దేవుని హస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు మనము మరి విజయవంతులంగా ముందుకు సాగగలుగుతాము. విజయవంతులంగా మనము మరి జరిగించే పనుల్లో మనం ముందుకు సాగే వారంగా ఉంటాం. కాబట్టి ఆ రీతిగా మన జీవితంలో దేవుని ఆశ్రయించే వారంగా ఉండి దేవుని యొక్క హస్తం యొక్క తోడును కలిగి మరి విజయవంతులంగా ముందుకు సాగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడు ఆ విధంగా మనం సిద్ధపరచున్నట్లుగా ఆ దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. ఈ సమయంలో మరి అందరూ అనే మాటను ఆధారం చేసుకుని 3 విషయాలు చూస్తూ వచ్చాం. ఒకటి గమనించండి, మొదటిగా దేవునికి ప్రార్థన చేయవారందరూ అనే విషయాన్ని చూస్తూ వచ్చాం. దేవునికి ప్రార్థన చేయవారందరూ దేవుని ద్వారా ఏం పొందుతారు? కృపను పొందుకుంటారు. రెండవది, దేవుణ్ణి ప్రేమించు వారందరూ అనే విషయాన్ని చూస్తూ వచ్చాం. దేవుణ్ణి ప్రేమించు వారందరూ దేవుని ద్వారా ఏం పొందుతారంటే కాపుదలను పొందుకుంటారు. మూడవది, దేవుణ్ణి ఆశ్రయించే వారందరూ, దేవుణ్ణి ఆశ్రయించే వారందరికి కలిగే మేలేందంటే దేవుని హస్తం వారికి తోడుగా ఉంటుంది. పిల్లలు, మన జీవితంలో మరి ఈ అందరిలో మనం ఉండాలి. కొన్ని చోట్ల ఈ పదం రాస్తారు, ఏమని? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని. కాబట్టి ఇప్పుడు మనము ఈ అందరిలో ఉండాలి. ఏ అందరిలో? దేవునికి ప్రార్థన చేయవారందరిలో మనం ఉండాలి.
రెండవది దేవుణ్ణి ప్రేమించు వారందరిలో మనం ఉండాలి. మూడవది దేవుణ్ణి ఆశ్రయించు వారందరిలో మనం ఉండాలి. మనం ఉన్నప్పుడు దేవుని ద్వారా కృప పొందుకుంటాం, దేవుని కాపుదల పొందుకుంటాం, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి మనం ప్రభుని అడగాలి, ప్రభువా నీకు సరైన విధానములు ప్రార్థన చేయవారు అందరిలో నన్ను కూడా ఉంచయ్యా. ప్రభువా నిన్ను ప్రేమించు వారు అందరిలో నన్ను కూడా ఉంచు ప్రభువా, నిన్ను ఆశ్రయించు వారందరిలో నన్ను కూడా ఉంచు ప్రభువా అని మనం ప్రభుని అడిగి మరి ఆ విధంగా మనం సిద్ధపరచబడి, ఆ విధంగా మనము సిద్ధపరచబడటం ద్వారా అనుగ్రహించబడే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఆ ఆశీర్వాదాలు ఏంటంటే ఆ ప్రభు యొక్క కృపను, ఆ ప్రభు యొక్క కాపుదలను, అలాగే ఆ ప్రభు యొక్క హస్తం యొక్క తోడును మనం కలిగిన వారంగా ఉండాలి. ప్రభు మరి ఈ 3 అనుభవాల్లో ఈ కుటుంబాన్ని చేరువచ్చిన మనలను నడిపించి ఈ 3 ఆశీర్వాదాలు మనకు దయచేయునుగాక.